నిన్ననే నేను ఒక అంశాన్ని ప్రస్తావించాను. 2 వీడియోస్ చేశా. ఒకటి 3 రాజ్యసభ సీట్లున్నాయి. ఆహ్, ఏది వీళ్ళది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముగ్గురు కోల్పోబోతుంది. అలాగే తెలుగుదేశానికి సంబంధించిన సానా సతీష్ పదవీ కాలం కూడా అయిపోతుంది కాబట్టి 4 రాజ్యసభ స్థానాలకి ఏడాది ఎన్నికలు జరుగుతాయి. ఇందులో సాధారణంగా 2 తెలుగుదేశం తీసుకుని ఒకటి బీజేపీకి, ఒకటి జనసేనకి ఇవ్వడం జరుగుతుందేమో అన్నటువంటిది. ఎందుకంటే అధికార పక్షం వాళ్ళది కాబట్టి బీజేపీ ప్రతి ట్రిప్ కూడా ఒకటి అన్నది ముందే చెప్పుంది కాబట్టి ఒక ట్రిప్ ఒకటి బీజేపీకి ఇస్తారు. జనసేన క్రిందటిసారి అవకాశం దక్కలేదు, అప్పుడు 2 అది కూడా వైసీపీ వాళ్ళు రాజీనామా చేసినటువంటి వాటికి దాంట్లో మస్తానరావు, బేద మస్తానరావు అతనికే ఇచ్చేశారు తెలుగుదేశం తరఫున. అట్లాగే ఒక సీటుని అటు పాకా సత్యనారాయణ గారికి బీజేపీకి వెళ్ళింది, విజయసాయిరెడ్డి సీటు వచ్చేటప్పటికి. ఇంకొక సీటు వచ్చేటప్పటికి మోపిదేవి వెంకటరమణది సానా సతీష్కి వచ్చింది. ఇప్పుడు అందులో సానా సతీష్ పదవీ కాలం ముగిసిపోతుంది. ఇటు వీళ్ళది అయోధ్య రామిరెడ్డి ఇట్లాంటి వాళ్ళది, పరిమళనత్వాన్ని ఇట్లాంటి వాళ్ళది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 3 ఎంపీలది పిల్లి సుభాష్ చంద్రబోస్ల పదవీ కాలం ముగిసిపోబోతుంది. ఇప్పుడు జనసేనకి ఒక సీట్ అందులో రాబోతుందంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. అయితే జనసేన ముందే లింగమనేని రమేష్కి ఆ సీటు ఇవ్వబోతోందని. ఒకటి పవన్ కళ్యాణ్ గారికి అయితే అసెంబ్లీలో తమ ప్రాధాన్యం ఉంది, అట్లాగే లోక్సభలో 2 ఉండటం ద్వారా జనసేన పేరు అక్కడ ఉంది. మండలిలో ఆల్రెడీ హరిప్రసాద్ గారికి ఇప్పించుకున్నారు, అట్లాగే నాగబాబు గారికి ఇప్పించుకోవడం ద్వారా 2 స్థానాలు అక్కడ మండలిలో కూడా జనసేన ప్రాతినిధ్యం ఉంది. ఇక రాజ్యసభలో లేదు, అది క్రిందటిసారి అనుకున్నప్పుడు ఆగుంది. ఈ ట్రిప్పు జనసేనకి ఇస్తే లింగమనేనికి ఇస్తారా, ఏమన్నా బల్క్ డెసిషన్స్ ఏదన్నా ఉంటే అంటే సాధారణంగా పబ్లిక్లోకి నెగిటివ్ వెళ్తుంది. లింగమనేనేమి జనసేన కార్యకర్త కాదు, జనసేన కోసం దశాబ్దాల తరబడి కష్టపడ్డటువంటి వాళ్ళందరినీ పక్కన పెట్టేసి, అందులో ఉన్న ఇంటలెక్చువల్స్ని పక్కన పెట్టేసి లింగమనేని రమేష్కి ఇస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఫెర్చింగ్ అవుతుంది. అందులో సాక్షి రాసుకొచ్చింది లింగమనేనికి ఇస్తున్నారు. అదేంటి ఇదివరకు అమ్ముకున్నారని చంద్రబాబును లేకపోతే ఇంకొకళ్ళను విమర్శించినటువంటిది ఇక్కడికి ఆరోపణ అవుతుంది. ఎందుకంటే లింగమనేనేమి జనసేన కోసం పనిచేయలేదు ఏనాడు కూడా. అతను తెలుగుదేశం అభిమాని, తెలుగుదేశానికి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారి. జనసేనకి ఏమన్నా పవన్ కళ్యాణ్ గారికి ఆ నిర్మాణాలకు సంబంధించి సహకరించి ఉండొచ్చు ఆయన ఆఫీస్కో దీనికో. అంతేగాని ఆ కారణంగా ఇస్తారా, ఇస్తే కనుక ఒక నెగిటివ్ వెళ్తుంది. ముందు అసలు జనసేనకి రాజ్యసభ ఇస్తారా, ఇస్తే లింగమనేనికి ఇస్తారా, లేదా జనసేనలోకి చేర్చుకుని ఇవ్వకుండా జనసేన కోటాలో తెలుగుదేశంలోనే ఉంచి లింగమనేనికి ఇస్తారా, ఇది తేలాలి.